వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవంతంగా ముందుకు పోతున్న సందర్భంలో నిన్ననే నిజమైన రైతుకు ఆసరా ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా లాగుంటుంది అనే విధంగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు దాదాపు 50 లక్షల మంది రైతులకు ఇచ్చి నిన్ననే రైతు పండుగ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈరోజు రైతు భరోసా 2వ విడత కావచ్చు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, ఈ రకంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ విజయవంతంగా భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయన్నది యావత్ భారతదేశం వీక్షిస్తూ ఉంది, మనమందరం అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన మాటలు నెరవేరుస్తారన్న నమ్మకం విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడరో, దురదృష్టవశాత్తు మన దగ్గర అలంపూర్లో ఓడిపోయినవచ్చు. నేను ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు కుట్రలు, కులము, మతము, వర్గాలు, విద్వేషాలు సృష్టించి ఏ రకంగా చేసిందో మనందరికీ తెలుసు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే అనుభవిస్తూ ఉన్నారు. 7 ఏడాదిన్నరలో ఇక్కడ అలంపూర్లో ఓడిపోవడం ఎంత పొరపాటు జరిగింది, అభివృద్ధికి ఆమె దూరం అవుతుంది కదా, వచ్చిన ఒక మంచి సదావకాశాన్ని మిస్ అవుతుంది కదా అని అయితే బాధపడుతున్నారో అలా మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తును గెలిపించండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. నాకు మళ్ళీ ఓడిపోయి ఏదైతే ఆగిపోయిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకుపోవడానికి ముఖం లేకుండా నేను ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే నేను మళ్ళీ మంత్రులతో కానీ, అధికారులతో కానీ, ముఖ్యమంత్రితో కానీ మాట్లాడి మన ప్రాంత అభివృద్ధికి పూర్తిగా నిమగ్నమై పనిచేస్తా. ఆ 100 పడకల ఆసుపత్రి కావచ్చు, తుమ్మిళ్ళ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ కావచ్చు, ఆగిపోయిన అనేక రోడ్లు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, డిగ్రీ కాలేజ్ ఐజల కావచ్చు, జూనియర్ కాలేజీలు ఇటుక్యాల మరియు రాజోలి కావచ్చు, ఈ రకంగా అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఓట్లు, సీట్లు, ఎన్నికల కొరకే మాయమాటలతోటి ముందుకు పోయింది తప్ప ప్రజల సంక్షేమం కొరకు పనిచేయలేదు. కానీ ఈరోజు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తూచా తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మన ప్రాంత అభివృద్ధిని కూడా చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అండగా నిలబడండి. అభివృద్ధిని వేగవంతంగా ముందు తీసుకుపోయే బాధ్యత నాది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఒకవేళ పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక సంస్థల్లో గెలిస్తే నాకు మళ్ళీ అడిగే అర్హత ఉంటుంది, నైతికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తారు. దాంతో నేను మంత్రులతో, అధికారులతో కొట్లాడి స్థానికంగా ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేసుకొని అభివృద్ధి పథంలో ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రోజు నా మీద కోపం ఉండవచ్చు, కసి ఉండవచ్చు, నేనంటే నచ్చకపోయి ఉండొచ్చు, నన్ను ఓడగొట్టిండ్రు, మీ పంతం నెగ్గింది. కానీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు, మన ప్రాంత ప్రజలకు అన్ని కార్యక్రమాలు అమలు కావడం కోసం, 100 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు రావడం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి ఒక్కటై కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అండగా నిలబడి అందరం అభివృద్ధి చేసుకున్నాం కనుక అందరినీ కూడా పాత కాంగ్రెస్ వాళ్ళను, పాత వివిధ పార్టీల్లో ఉండి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరినీ కూడా
అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది అని. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.